డ్రగ్స్ బ్యాచ్ కి చుక్కలు చూపించేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ తీసుకుంటే ఈజీగా దొరికిపోయేలా కొత్త పరికరాలను తీసుకొచ్చారు. న్యూ ఇయర్ నుంచి ఈ కొత్త టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్లు కిట్లు పనిచేయబోతున్నాయి. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ తరహాలోనే డ్రగ్స్ తీసుకుంటే ఈ కిట్ల ద్వారా తేలిపోనుంది. ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్ వస్తే మరిన్ని పరీక్షల కోసం యూరిన్ టెస్ట్ చేస్తారు. రెండిట్లోనూ పాజిటివ్ వస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానం వచ్చిన వారికి వెంటనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచే నార్కోటిక్ బ్యూరో స్పెషల్ డ్రైవ్ కి సిద్ధమవుతోంది. ఈ డ్రగ్ టెస్ట్ కిట్స్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. మత్తు వీరులారా ఇక జాగో తెలంగాణ డ్రగ్స్ టెస్ట్ కిట్లు తెలంగాణకు వచ్చేసాయి. టీఎస్ న్యాబ్ అధికారులు మనం చూస్తున్నటువంటి డ్రగ్స్ టెస్ట్ కిట్లను తీసుకొచ్చారు. అక్కడికక్కడే అనుమానం వస్తే మాత్రం ఏదైతే డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని టెస్టులు చేసి వారిని అరెస్ట్ చేయబోతున్నారు. దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ఈ న్యూ ఇయర్కు వాడబోతున్నారు. న్యూ ఇయర్ అంటేనే తెలుసు డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతుంటాయి. సో ఎక్కడికక్కడ కూడా ఇప్పటి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లతో పాటు వీటిని కూడా టెస్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ 2 పరికరాలు తీసుకొచ్చారు. ఇవి ఏంటి, ఎలా పనిచేస్తాయి, మనతో పాటు మాట్లాడడానికి టీఎస్ న్యాబ్ అధికారి ఉన్నారు. సార్ ఇవి 2 ఏంటి సార్, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా పనిచేస్తాయి? సార్ ఇది ఒకటేమో డ్రైగర్ కంపెనీ సార్, ఇట్ ఇస్ జర్మన్ బేస్డ్ కంపెనీ. ఇంకోటి ఇదేమో అబార్ట్ కంపెనీ, ఇట్ ఈస్ యూకే బేస్డ్ కంపెనీ. ఇదేంటంటే మన సలైవా స్వాబ్తోని టెస్ట్ చేస్తారు సార్. ఇది మన నోట్లో ఉన్న సలైవాను ఇది చేసుకున్నాక తీసినాక కొంచెం సేపు అయినాక తర్వాత దీంట్లో ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ దీంట్లో మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది సార్. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఇవన్నీ మాత్రము దీస్ ఆర్ ఆల్ డ్రగ్స్, అంటే క్లాసిఫైడ్, అంటే దానికి షార్ట్ ఫామ్స్ అన్నట్టు ఇవన్నీ డ్రగ్స్, ఏ డ్రగ్ ఏందనేది. అవును. సో దానికి ఏంటంటే ఇక్కడ ఈ లైన్స్ చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఒకవేళ లైన్ వచ్చింది అనుకోండి సార్, అది నెగటివ్. లైన్ రాకుండా తెల్లగా ఉన్నది అనుకో అది పాజిటివ్ వస్తుంది సార్, తీసుకున్నట్టు వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని దెన్ ఫర్దర్ అంటే ఇప్పుడు ఒకవేళ పాజిటివ్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళని డీటైన్ చేసి ఫర్దర్గా ఏం చేయాలనేది అట్లా యాజ్ పర్ ప్రొసీజర్ వీల్ గెట్ అలాంగ్. సో ఎన్ని గంటల లోపు, అంటే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి ఎన్ని గంటల లోపు ఇది టెస్ట్ చేస్తే దొరుకుతుంది? ఇప్పుడు సలైవా బేస్డ్ అంటే సార్, యూజువల్లీ సలైవా అంటే 24 to 48 అవర్స్లో ఉంటుంది. సో తీసుకోవడం, వెన్ వీఆర్ చెకింగ్ ఎవరి మీద అనుమానం వస్తే ఆపి అట్లా తీసుకోవడం దీని. సిమిలర్లీ ఇది సార్ మన యూరిన్ బేస్డ్ కంప్ సార్, ఇది అబార్ట్ కంపెనీది. దీంట్లో ఏంటంటే మన యూరిన్ శాంపుల్ తీసుకోవాలా. ఇక్కడ మీకు చూపెడుతుంది, ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇంత యూరిన్ లెవెల్ ఇంత తీసుకోవాలా. తీసుకున్నాక ఇక్కడ ఇది మీకు ఇది ఉంటుంది సార్. ఇది వన్స్ ఇట్ ఇస్ దీంట్లో వచ్చినాక ఇది వస్తుంది సార్. ఈ నాబ్ని తీసి సైడ్లో ఒకటి ఉన్నచ్చు, ఈ సైడ్లో ఇన్సర్ట్ చేయాలి సార్. ఇది సైడ్లో ఇన్సర్ట్ చేసినాక ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నది చూడండి సార్, ఇక్కడ ఏ డ్రగ్స్ అనేది అది మొత్తం వస్తుంది. సో దీన్ని బట్టి ఇక్కడ హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ సార్, ఇది నెగటివ్, ఇదేమో పాజిటివ్. 2 లైన్లు రెడ్ లైన్లు వస్తే మాత్రం నెగటివ్ అన్నట్టు సార్. ఒకటే లైన్ వచ్చింది అనుకోండి అది పాజిటివ్ అన్నట్టు. సో ఇది కూడా ఇట్లనే దీన్ని బట్టి ఏ డ్రగ్ ఎవరు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలిసిపోతుంది సార్. ఇది ఇప్పుడు ఇన్ని రకాల డ్రగ్స్ మనకు కనిపిస్తున్నాయి, వీటన్నిటి మీద టెస్ట్ చేయబోతున్నారా సార్? ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పినాను కదా నేను, ఇక్కడ ఇప్పుడు కింద షార్ట్ ఫామ్స్ ఉన్నాయి. సో ఆ షార్ట్ ఫామ్కి సంబంధించిన ఏంటంటే ఇక్కడ మీకు ఉన్న చూడండి సార్, ఇక్కడ ఏఎంపీ ఇట్లా బిఆర్ ఇట్లా. సో ఇవి ఆ షార్ట్ ఫామ్స్ ఇవి కోకైన్ కావచ్చు, మ్యారిజువా, మెథడోన్, మార్కెట్లో దొరికే డ్రగ్స్ అన్నిటికి సంబంధించిన టెస్ట్లు అన్నీ ఏది చేసినా దొరుకుతారు, తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. తెలిసిన డ్రగ్ తీసుకున్నట్టు తెలియగానే మళ్ళీ ఫర్దర్ దాని ప్రకారం యాజ్ పర్ ప్రొసీజర్ మళ్ళీ ప్రొసీడ్ అవుతాం సార్. దాంట్లో కూడా మళ్ళీ ఏ డ్రగ్, ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్లో ఏ డ్రగ్స్ ఉన్నాయి అనేది అట్లా తెలిసిపోతుంది. టీఎస్ న్యాబ్ అధికారులు చేస్తారా, లేకపోతే అన్ని లా అండ్ ఆర్డర్ అందరికీ ఇచ్చేస్తున్నారా ఈ మిషన్స్? అంటే ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ సార్. టీఎస్ న్యాబ్ అండ్ లా అండ్ ఆర్డర్ కలిపి చేస్తారు సార్. ఎన్ని మిషన్స్ వచ్చాయి ఇప్పటివరకు? మెషిన్స్ కాదు సార్, ఇవి ఇప్పుడు 100 తెప్పించినాం సార్. ఇవి 100 తెప్పించినాము. ఇవి కూడా ఒక 30-40 తెప్పించినాము. చూస్తున్నాం తెలంగాణలో ఇప్పటి నుంచి డ్రగ్స్ పైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉంది. సో ఆ నేపథ్యంలోనే మనకి ఇక్కడ చూడొచ్చు డ్రాగర్ టెస్ట్ కిట్లు కావచ్చు, ఇక్కడ యూరిన్తో కావచ్చు, లాలాజలంతో, ఈ రెండింటితో చేసేటువంటి టెస్ట్ కిట్లు వచ్చేసాయి. అక్కడికక్కడ ఇంతవరకు మద్యం తాగిన వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి సంబంధించి టెస్టులు చేశారు, అక్కడికక్కడ తేలిపోయేది. ఇది కూడా లాలాజలంతో కావచ్చు, యూరిన్తో కావచ్చు, డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఆ వెంటనే గుర్తించేలా కూడా మిషన్స్ వచ్చేసాయి. వీటిని విస్తృత స్థాయిలో తెలంగాణ మొత్తం పంపిణీ చేయనున్నారు. ఈ కిట్స్ను పంపిణీ చేసి అనుమానం ఉన్న వ్యక్తులను అక్కడికక్కడే
అక్కడికక్కడే టెస్ట్ చేసి వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే మాత్రం డిటైన్ చేస్తారు. ఆ తర్వాత చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు, యువత అంతా కూడా పాడైపోతున్నారు ఈ డ్రగ్స్ తీసుకొని. పబ్ల వద్ద విచ్చలవిడిగా డ్రగ్స్ సేల్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కట్టడి చేసేలా ఈ డ్రగ్ టెస్ట్ కిట్లు తెలంగాణ మొట్టమొదటిసారి వచ్చాయి. వీటిని న్యూ ఇయర్ రోజే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఎంతమంది ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు ఏంటనేటువంటి ఒక లెక్క ఇప్పటి నుంచి తేలబోతుంది. విడుదల సతీష్ తొగల్, సాగండి, సాక్షి న్యూస్, హైదరాబాద్.